హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ కేవెస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియో మీకు thumbnail చూడగానే అర్థమైంది కదా, నేను డీజో వాచ్ ఆర్ దీని గురించి మాట్లాడతాను. సో యాక్చువల్గా ఇదేమి నాకు రివ్యూ యూనిట్ కాదు, నేను డైరెక్ట్ రీటైల్ పీస్ అయితే కొన్నాను. ఫస్ట్ సేల్లో అయితే 3500 అలా అయితే సేల్ చేశారు, ఇప్పుడు ఇది 4000కి అయితే సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. కాకపోతే చాలామంది యూట్యూబర్స్ అందరూ సజెస్ట్ చేశారు సార్, లైక్ బెస్ట్ వాచ్ అని చెప్పి ఆ ప్రైస్ రేంజ్లో అండ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. నిజంగానే చాలా బాగా అనిపించింది. నేను కూడా మంచి స్పెక్స్ ఉన్నాయి, రివ్యూ చేస్తాం అని చెప్పి తెచ్చాను. సో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చెప్తాను, నేను చాలా వీడియోస్ చూశాను, చాలామంది పాజిటివ్గానే చెప్పారు. మేబీ వాళ్ళకి రాలేదో ఏం లేదో. కాకపోతే నెగిటివిటీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ ట్విట్టర్లో చూశాను అండ్ అలాగే ప్లే స్టోర్లో కూడా చూశాను. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, వీళ్ళ వాచ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే డిజైన్గా కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. కాకపోతే దీంట్లో నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ నేను వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే డీజో వాచ్ ఆర్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. గుడ్ ఆర్ బ్యాడ్ రెండు పెట్టండి, తెలుసుకుంటారు అందరూ. సో గుడ్ ఏ పార్ట్ అంటే వాచ్ స్పెక్స్ కానీ ప్రైజింగ్ కానీ మొత్తం అంతా బాగుంది. సో బ్యాడ్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో నాకు మేజర్గా చాలా ఇష్యూస్ కనపడినాయి. ఫస్ట్ థింగ్, వీళ్ళ యాప్ మాత్రం ఫుల్లీ డెవలప్డ్ కాదు. చాలా బగ్స్, యాప్ చాలా బగ్స్ ఉన్నాయి. సో చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు మీరు. ఇంకోటి ఏంటంటే, నా దగ్గర వచ్చిన వేరియంట్లో అయితే మరి వేరియంటే ప్రాబ్లమో లేకపోతే ఇది ఇంతే పనిచేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ థింగ్, సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. మీకు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒకరోజు నిన్న నైట్ ట్రై చేశాను. అండ్ అలాగే ఇంకొక ఇష్యూ ఏంటంటే, మధ్యలో నేను ఒకవేళ కనుక డిస్కనెక్ట్ అయిపోతే, లైక్ రీసెట్ కనుక కొడితే మళ్ళీ ఇది కనెక్ట్ అవ్వట్లేదు. QR కోడ్తో స్కాన్ చేసినా కూడా నాది డిటెక్ట్ చేయట్లేదు. ఇంకో థింగ్ ఏంటంటే, మనం దీన్ని స్కాన్ చేయాలి. డివైజెస్ నియర్ ఫీల్డ్లో అయితే ఫైండ్ చేయలేదు ఇది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మిగతా స్పెక్స్ పరంగా కానీ లాన్ ఆఫ్ ఫీచర్స్ కానీ మేజర్గా స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. 110 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు మేజర్గా అనిపించింది ఫస్ట్ థింగ్, యాప్ మాత్రం చాలా బగ్స్ ఉన్నాయి, సరిగ్గా అయితే వర్కౌట్ చేయలేదు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఈ ఇష్యూ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ చాలామంది ఫేస్ చేస్తున్నారు. లైక్ కొంతమందికి ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు కూడా చెప్తున్నారు, అది నేను ఒక్కడిని చెప్తున్నది కాదు. మీరు వాచ్ వచ్చిన వెంటనే ఫస్ట్ 100% అంటే ఛార్జ్ అయితే పెట్టండి. లేకపోతే మీకు అంటే ఫస్ట్ 100% ఛార్జ్ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా 100% పెట్టండి. నేను ఫస్ట్ రాంగ్లోనే ఓపెన్ చేస్తే 100% ఉంది. తర్వాత 2 మినిట్స్కి మొత్తం జీరోకి పడిపోయింది. నాకు అర్థం కాలేదు. తర్వాత ఛార్జింగ్ పెట్టాను 100%. ఇప్పుడు బాగానే ఉంది. కొంతమందికి డ్రైనింగ్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ బ్యాటరీ హెవీగా డ్రైన్ అవ్వడం. అండ్ ఏవోడి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టినా కూడా కొంతమందికి చాలా హెవీగా డ్రైన్ అవుతుంది, కొంతమందికి లేకపోయినా కూడా చాలా బాగా డ్రైన్ అవుతుంది. సో అదొక ఇష్యూ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మేజర్గా అప్డేట్ గురించి నేను మాట్లాడతాను. ఈ అప్డేట్ ఇష్యూ నా ఒక్కడికే కాదు, నేను నా పర్సనల్గా కొంతమందిని అడిగాను. జనరల్గా దీంట్లో 1.27 వర్షన్ అయితే నడుస్తుంది, అంటే సాఫ్ట్వేర్. కాకపోతే ఇప్పుడు చాలామందికి అప్డేట్లో 1.35 వచ్చింది. మనం అప్డేట్ చేద్దామంటే, నేను ఆల్రెడీ ఇందా చూపించాను కదా వీడియోలో, అప్పారో తిరుగుతూ ఉంటుంది కానీ అయితే అవ్వదు. సో ఇవి నేను మేజర్గా ఫేస్ చేసిన ఇష్యూస్. అయితే నేను ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్తో అయితే మాట్లాడుతున్నాను, లైక్ రీప్లేస్మెంట్ ఆర్ రిఫండ్ ఏదో ఒకటి తీసుకుంటాను, నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు ఎవరైతే సరే కొనాలనుకుంటున్నారో ప్రెజెంట్ అయితే ఆగండి. ఇది నా సజెషన్, పర్సనల్ సజెషన్. కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే చాలా బగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఓకే నాకు ప్రాబ్లం లేదు అంతగా అనుకుంటే తీసుకోండి. తర్వాత ఎట్లా OTA అప్డేట్స్ ద్వారా దాన్ని అన్నీ సాల్వ్ చేస్తారు కాబట్టి. సో ప్రెజెంట్ ఒక బెస్ట్ వాచ్ కావాలనుకుంటే ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు మీరు. ఇన్ కేస్ నేను చూసుకోగలను అంటే, అలాంటి ఇష్యూస్ వస్తే నేను బాగు చేసుకోగలను అనుకుంటే నో ప్రాబ్లం, మీరు తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రోడక్ట్ ఏమంటారు దాన్ని, అసలు పాడైందా, మనకు వచ్చిన ప్రోడక్ట్ డిఫెక్టివ్ పీసా లేకపోతే నిజంగానే ఇది వర్కింగ్ అంటే బగ్సా అని చెప్పి క్లారిటీ అయితే ఉండలేదు. సో అలా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో డీజో త్వరలోనే దీన్ని అన్ని సాల్వ్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ నాకు కనుక రీప్లేస్మెంట్ వస్తే నెక్స్ట్ వాచ్ ఎలా ఉంటుందో కూడా నేను చూస్తాను. ప్రెజెంట్ నేను దీన్ని రివ్యూ చేయట్లేదు, ఎందుకంటే నాకు టెస్టింగ్లోనే ఇవన్నీ వచ్చినాయి. టెస్టింగ్ 2 డేస్ క్రితం నుంచి నేను టెస్ట్ చేస్తున్నాను. లైక్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. స్లీప్ ట్రాకింగ్ చేశాను అండ్ స్టెప్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ లైక్ ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి, బ్యాటరీ డ్రైన్, కనెక్టివిటీ ఇష్యూస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కాకపోవడం కొన్ని వాచెస్లో, అండ్ మిగతా రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇవి నాకైతే బాగా నచ్చినాయి. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను, డీజోని ట్యాగ్ చేశాను. సో మీరు కూడా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. మన ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ. సో నేను అక్కడ డైలీ పోస్ట్ అయితే అప్డేట్ చేస్తాను, టెక్ అప్డేట్స్. సో ఖచ్చితంగా ఫాలో కొట్టండి. అంతే. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో సైనింగ్ ఆఫ్, బై బై.